नमस्ते बच्चों। आज हम 8वीं कक्षा के 5वां लेसन के बारे में बातचीत करेंगे, है ना। మనం మామూలుగా పైన పైన ఉండేదాన్ని ఏమంటారు? ఆకాశం అంటారు. కింద భూమి. హిందీలో ఏమంటారు? ధरती, అయినా ఆకాశ్. ధरती అంటే భూమి. ఆంక్ ఆంక్ అంటే ఏంటి నాన్న? కళ్ళు. ఆజ్ హమారా ఈ కళ్ళు అంటే కళ్ళు అంటారు అనమాట. ఈ భూమికి కన్నులు లాంటివి అనేటట్లు శాటిలైట్ అనేవి వస్తాయి. అంటే మొత్తం భూమి మీద ఉండే దాన్ని అన్నింటినీ కూడా పరీక్షిస్తూ ఉంటాయన్నమాట. ఇవి నజర్ దృష్టి పెట్టింటాయి. ఏవవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి? ఏంటి చెప్పండి? శాటిలైట్స్. ఈరోజు మన లెసన్ కూడా దాని గురించే తెలుసుకుందాం అనమాట. ధర్తీకి ఆంకే లెసన్ వచ్చి ధర్తీకి ఆంకే. చూడండి, ఆంక్ అంటే నయన్, నయన్ అంటే కళ్ళు, ధర్తి అంటే భూమి. ఇక్కడ మనము విలోమ శబ్దం, అక్కడ అర్థం రాసుకున్నాం. ఇక్కడ విలోమ, ఇక్కడ అర్థం రాసుకున్నాం. ఇక్కడ విలోమ. చూడండి, నేను ఏదైనా బోర్డు పైన రాసినప్పుడు మీరు దానిలో మీ నోట్స్లలో దానిలో ఎంటర్ చేసుకుంటుండండి. ఓకేనా? ఓకే. చూడండి, ధర్తీకి ఆంకే. ధర్తీ అంటే భూమి, ఆంక్ అంటే నయన్. భూమికి కళ్ళు. భూమికి కళ్ళు ఉన్నాయా? ఉన్నాయా చెప్పండి? కాదనమాట, అది కాదు. భూమి అన్నింటినీ తన కళ్ళతో పరీక్షిస్తూ ఉంటుంది. ఏంటది? ఆకాశంలో ఉండే శాటిలైట్స్ అనేటట్లు అనమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్ర మే క్యా క్యా దికాయి దే రహే హై. ఇక్కడ చూడండి, మన పిక్చర్లో ఏమి ఇచ్చారు? ఇదంతా ఆకాశం అనమాట. ఆకాశం అందులో ఏముంది? మూన్, చాంద్ హై ఔర్ తారే హై. ఇవన్నీ కదా ఉండేది. దీని గురించి మనకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు అనమాట. टिम टिम टिमान चमकता जैसे शब्दों का संबंध किससे है? टिम टिमान అని సౌండ్ చేసేదేంటి? తారే. ఇన్హే దేఖకర్ హమ్ క్యా సోచతే హై? ఏం ఆలోచిస్తాం దాన్ని చూసి? ఆ పైన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, ఏ విధంగా వెళ్ళాయో ఇట్లా చూస్తూ ఉంటాం కదా, అదనమాట. చూడండి, ఇప్పుడు లెసన్లో చూడండి. बहुत पुरानी बात है, पुरानी बात है. एक राजा था, वह नित्य नए सपने देखता, उन्हें पूरा करने का प्रयास करता. दरबार के गुणी और बुद्धिमान लोगों को सपने सुनाता, उन्हें पूरा करने में उनकी सहायता लेता. सपने पूरे करने के लिए अपने खजाने का मुंह खोल देता. सफल होने पर उनको सम्मानित करता, असफल पर निराशा नहीं होता, बल्कि उनका उत्साह बढ़ाता. कमियों को पूरा करके 2 बार प्रयत्न करके को प्रेरित करता है. बहुत पुरानी बात है. बहुत, बहुत అంటే చాలా ఏళ్ల క్రితం అన్నమాట. బహుత్కు విలోమ శబ్దం కమ్. బహుత్ అంటే ఎక్కువ, కమ్ అంటే తక్కువ. పురాణి, పురాణి విలోమ శబ్దం నయా. పురాణ అంటే ఓల్డ్, చాలా ఏళ్ల క్రితం. నయా అంటే కొత్త. బహుత్ పురాణి బాత్ హై. బాత్ అంటే మాట. ఏక్ రాజా తా, ఒక రాజు ఉండేవాడు అనమాట. ఒక నిత్య నయే సపనే దేఖ్తా థా. అతను నిత్య, నిత్య అంటే డైలీ ఏదో ఒక సపన, సపన అంటే కల, డ్రీమ్స్ కనేవాడు అనమాట. ఉన్హే పూరా కర్నేకా, ఆ కలను పూర్తి చేసుకోవడానికి ప్రయాస్ కర్తా హై, ట్రై చేసేవాడు అనమాట. ఆ కళను ఏ విధంగా అయినా కూడా పూర్తి చేసుకునేవాడు. దర్బార్ కి గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోं को सपने सुनाता. ఆ దర్బార్లో అంటే ఆ ఆస్థానంలో ఉండే గుణి అంటే గుణవంతుడు, మరియు బుద్ధిమాన్ అంటే తెలివి గల వాళ్లకు తన కళను చెప్పేవాడు అనమాట. ఉన్హే పూరా కర్నేమే, దాన్ని పూర్తి చేయడం కోసము ఉన్కి సహాయత లేత, వాళ్ళ హెల్ప్ తీసుకునేవాడు. సహాయత, హెల్ప్ తీసుకునేవాడు అనమాట. సపనే పూరా కర్నే కే లియే, ఆ కళ నిజం చేసుకోవడానికి ఖజానే కా ముహ్ ఖోల్ దేతా. ముహ్ అంటే ముహము అనేటట్లు వస్తుంది. ఖజానా కా ముహ్ అంటే, ఖజానా అంటే భాండాగారము అంటే వాళ్ళు డబ్బులు దాచిపెట్టింటారు అనమాట. దాన్ని ఓపెన్ అంటే బీరువా, మనము డబ్బులు తీయడానికి బీరువా ఓపెన్ చేస్తాం కదా, అట్లా ఆ రూమ్ అనేది ఓపెన్ చేసేవాడు అనమాట. సఫల్ హోనే పర్ ఉన్కో సన్మానిత్ కర్తా. సఫల్ అయిందనుకో, అతను చేసిన ఈ కళ నిజమైందనుకో, ఆ చెప్పిన వాళ్ళు ఎవరైనా బుద్ధిమానులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను సన్మానించేవాడు. సఫల్కు అసఫల్ విలోమ శబ్దం. సఫల్
असफल सक्सेस అయిందనుకో వాళ్ళకు సన్మానించేవాడు అనమాట సన్మాన్ करता था असफल पर निराशा नहीं होता असफल ఒక సఫలం కాలేదనుకో నిరాశ ఆశా విలోమ శబ్దం నిరాశ ఆశా విలోమ శబ్దం నిరాశ ఒకవేళ సక్సెస్ కాలేదనుకో నిరాశ పడేవాడు కాదనమాట బల్కి ఉన్కా ఉత్సాహ బడాతా ఒకవేళ అది జరగలేదు అయినా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఆ పనిని చేసేవాడు కమియోంకో పూరా కర్కే లోటుపాట్లు కమియోంకో అంటే అందులో ఉండే లోటుపాట్లు తెలుసుకొని దోబార్ ప్రయత్న కర్నేకో ప్రేరిత్ కర్తా మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాడనమాట అది జరగడానికి సక్సెస్ కావడానికి ట్రై చేసేవాడు అనమాట ఈ విధంగా राजा के व्यवहार से सभी खुश थे वे राजा के लिए सब कुछ करने को तैयार रहते इसी कारण राज्य दिन दूनी रात चौगुनी मुहावरे కిందకి వస్తుందన్న दिन दूनी रात चौगुनी మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా మన ముహావరే కింద అట్లా दिन दूनी रात चौगुनी उन्नति कर रहा था राजा के नाव समुद्र में हजारों मील दूर जाते उसका यश फैलाते नई बस्तियां बसाते व्यापार करते इस प्रकार उस राजा का राज्य दूर दूर तक फैला गया है చూడండి రాజా के व्यवहार से सभी खुश थे ఆ రాజు చేసే పనుల వల్ల వ్యవహారం అంటే కామ్ వ్యవహారం అంటే అతను చేసే పనుల వల్ల सभी लोग खुश थे खुश అంటే సంతోష్ खुश అంటే సంతోష్ హ్యాపీగా ఉండేవాళ్ళు అన్నమాట అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు वे राजा के लिए వాళ్ళు రాజు కోసము सब कुछ करने को तैयार रहते ఏదైనా చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు इसी कारण అందువల్లే राज्य दिन दूनी रात चौगुनी उन्नति कर रहा था ఆ రాజ్యం ఏ విధంగా ఉందంటే दिन दूनी रात चौगुनी అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతూ ఉందన్నమాట వెలుగొందిపోతుంది అంత బాగా ఉందన్నమాట రాజ్యం రాజా కే నావ్ అంటే ఏంది షిప్ బోట్ అన్నమాట రాజా కే నావ్ సముద్ర మే హజారో మీల్ దూర్ జాతే ఈయన అంటే వ్యాపారం చేసేవాడు కదా వేరే దేశం వెళ్ళి వ్యాపారం ఈ నావ్ అంటే ఈ షిప్లలో పంపించేవాడు అనమాట అది హజారో మీల్ హజార్ అంటే ఎన్నో వేల కిలోమీటర్లు సముద్రంలో వెళ్ళేదన్నమాట ఉస్కా యష్ అంటే కీర్తి అతని కీర్తి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించేది అంటే అతని దేశం నలుమూలల ప్రాకేదన్నమాట నయీ బస్తియా బసాతే నయీ బస్తియా అంటే గావ్ చిన్న చిన్న విలేజ్లను కూడా ఏర్పాటు చేసేవాడు అనమాట నయీ బస్తియా బసాతే మరియు అదే కాకుండా వ్యాపార కర్తే హై అక్కడ వ్యాపారం అనేది చేసేవాడు ఇస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్ ఈ విధంగా అతని రాజ్యము దూర్ దూర్ తక్ ఫైలా గయా చాలా ఎన్నో వేల కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందిందనమాట కింతు కానీ इसके साथ साथ राजा की कठिनाई भी बढ़ती गई कभी कभी राजा का नाव या जहाज डूब जाता था हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता ऐसे में सहायता भेजने में भी विलंब होता ఇంత బాగా జరుగుతూ ఉండగా కూడా ఏదో ఒక లోటు అనేది ఉన్నిందనమాట అతనికి ఏ విధంగా కింతు కానీ ఇస్కే సాత్ సాత్ దాంతో పాటి రాజాకి కఠినాయి అంటే కష్టాలు ప్రాబ్లమ్స్ కఠినాయి అంటే కష్ట బడున అంటే పెరిగిపోయినాయి అనమాట ఏ విధంగా కభీ అప్పుడప్పుడు రాజా కా నావ్ యా జహాజ్ రాజా కా నావ్ యా జహాజ్ నావ్ అంటే షిప్ జహాజ్ అన్నా కూడా షిప్పే వస్తుంది डूब जाता मीन्स మునిగిపోతుందన్నమాట యా హమ్లే కా శికార్ హో జాతా ఒకవేళ మునిగిపోతుంది లేకుంటే హమ్లా అంటే బంధించడం అనమాట వేరే వాళ్ళు దొంగలు అంటారు కదా సముద్రపు దొంగలు అంటారు కదా వాళ్ళు బందీనైనా బంధిస్తారనమాట తో ఉసే తురంత సూచన నహి మిల్ పాతి ఈ విధంగా జరగడం వల్ల అతనికి వెంటనే సూచన అంటే ఆ సమాచారం అనేది సూచన అంటే సమాచారం సూచన అంటే సమాచారం వెంటనే ఆ సమాచారం అనేది కూడా అతనికి లభించేది కాదన్నమాట అదే కాకుండా ఈ
इसी तरह यदि किसी क्षेत्र में, क्षेत्र అంటే ఇక్కడ ఎక్కడన్నా ఒక షహర్లో, పట్టణంలో कोई भयानक स्थिति पैदा हो जाती, ఏదన్నా ఒక భయంకరమైన సంఘటన అంటే ఎవరన్నా చొరబడి ఆ యుద్ధ వాళ్ళని చంపడం లేకుంటే అక్కడ అన్ని దోచుకోవడం ఇట్లా జరుగుతూ ఉండిందనుకో, కహీ కోయి ఉత్సవ్ ఆది హోతాతో, మరియు అదే కాకుండా కహీ కోయి ఉత్సవ్, ఉత్సవ్ అంటే మేళ, ఏదైనా పండగ అనేది జరుగుతున్నప్పుడు రాజా నాతో ఉసే దేఖ్ పాతా ఔ నాహి శీఘ్ర జాన్ పాతా, ఆ ఉత్సవాన్ని అనేది చూడలేడు, మరియు ఏదైనా గొడవలు అనేది జరిగినప్పుడు వెంటనే శీఘ్ర అంటే జల్దీ, శీఘ్ర అంటే జల్దీ, జల్దీ వెంటనే వెళ్ళలేకపోయేవాడు అనమాట. ఏసేమే ఇటువంటి సమయంలో సహాయత భేజనే మే భీ విలంబ హోతా, అటువంటి టైంలో ఇతరు వాళ్ళకు హెల్ప్ చేయడానికి కూడా విలంబన అంటే చేయలేదు, అసహాయ స్థితిలో ఉండేవాడు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు మనకు ఇప్పుడు కాలంలో అయితే మనకు ఏం తెలిసినా కూడా వెంటనే ప్లేన్ కానీ ఇది కానీ తీసుకొని వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ కార్ కానీ బస్ కానీ ఏదైనా జరిగిందనుకో తీసుకో, కానీ ఇక్కడ ఆ ముందు ఓల్డ్ కాలంలో కదా, పురాతన కాలంలో అవన్నీ లేవన్నమాట. పడవలలో వ్యాపారాలు చేసేవాళ్ళు, అక్కడ ఏం జరిగినా కూడా వెళ్ళాలంటే 2 రోజులు 3 రోజులు పట్టేదన్నమాట. అట్లా ఇతనికి ఈ విధంగా జరుగుతుంది, ఏం చేయాలి అనేటట్లు ఆలోచనలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట అతనికి. ఎవరికి? ఆ రాజుకు. ఏక్ దిన్, ఒకరోజు ఏం జరిగింది, राजा चांदनी रात का आनंद ले रहा था, चांद को देखकर वह सोचने लगा काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता. ఒక రోజు ఏం జరిగిందంటే, एक दिन ఒక రోజు రాజా చాందిని రాత్ కా ఆనంద్ లే రహా థా, చాందినా రాత్ అంటే పూర్ణిమ, చాందిని రాత్ అంటే పూర్ణమి, పూర్ణిమకి అంటే ఫుల్ మూన్ ఉంటుంది కదా, దాన్ని పూర్ణిమ అంటారు అనమాట. చాందిని రాత్, ఆ రోజు ఆ నైట్ మూన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఆనంద్ లే రహాతా, ఆనందంగా దాన్ని చూస్తూ ఉన్నాడు. చాంద్కో దేక్కర్ ఒక సోచనే లగా, ఆ మూన్ను చూసి అతను ఆలోచిస్తాడనమాట. ఏమని? కాష్, ఒకవేళ మై చాంద్ తక్ పహుంచు పాతా, నేను ఆ మూన్ దగ్గరికి వెళ్తే గనా, తబ్ मैं वहाँ बैठकर, నేను అక్కడే మూన్ దగ్గరే కూర్చొని అప్పుడే పూరే రాజుకో, నా పూర్తి రాజ్యాన్ని ఆసానీ సే దేఖ్ లేతా, చాలా బాగా చూస్తాను కదా. ఒకవేళ నేనే మూన్ దగ్గరికి వెళ్తే కన్నా నా మొత్తం రాజ్యాన్ని పైనుంచి చూసుకుంటూ ఉంటాను కదా, ఎక్కడ ఏం జరుగుతుందో అనేటట్లు అతను ఆలోచిస్తాడు అనమాట. सोचते सोचते राजा को नींद आ गई, उसने एक विचित्र सपना देखा. राजा को लगा जैसे चांद की 2 आंखें हैं, मुख है. चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और वह कह रहा है देखो वह तुम्हारी नाव चली जा रही है, अरे समुद्र में तूफान आने वाला है, चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचता करता हूँ कि वह अपना मार्ग बदल ले, अरे तुम्हारे राज्य पर किसी ने हमला किया है, शीघ्र ही चलो అని అంటారన్నమాట. शीघ्र ही सहायता के लिए सेना भेजो, वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है, तरह तरह के खेलों का आयोजन हो रहा है. అతను ఒక రోజు సోచనా మీన్స్ ఈ విధంగా ఆలోచిస్తూ ఓ నీంద్ మే ఆ గయి, నిద్రపోయినాడు అనమాట. నిద్రపోతే ఉస్నే ఏక విచిత్ర సపనా దేకా, అతను ఒక విచిత్రమైన కళ కన్నాడు అనమాట. ఎటువంటి కళ? రాజాకు లగా, అతనికి ఏమనిపించింది, జైసే చాంద్కి 2 ఆంఖే హై, మూన్కు 2 కళ్ళు, ఆంఖ్ అంటే నయన్, 2 కళ్ళు ఉన్నాయి. ఔ ముహ్ కై, ముహ్ అంటే నోరు, ముఖం అనేది ఉంది. చాంద్ అప్ని బడి బడి ఆంఖోं से, చాంద్ అంటే మూన్ కదా నాన్న, చాంద్ అప్ని బడి బడి ఆంఖోं से, పెద్ద పెద్ద కళ్ళతో, ఇధర్ ఉధర్ దేఖ్ రహా హై, ఇధర్ ఉధర్ దేఖ్ రహా హై, ఈ విధంగా చూస్తూ ఉంది కదా. ఔర్ కహ్ రహా హై, మరియు చెప్తూ ఉంది ఏమని, దేఖో చూడు, వహా తుమారీ నావ్ చలి జా రహీ హై, ఆ సముద్రంలో నీ పడవ వెళ్ళిపోతుంది అంటే మునిగిపోతుంది చూడు అనేటట్లు చెప్తుంది. అంటే ఆకాశంలో చంద్రునికి కళ్ళు ముఖము నోరు అనేది ఉంటే కదా, అది భూమి మీద ఏమేమి జరిగేది అవన్నీ కూడా నాకు చెప్తుంది కదా అనేటట్లు కలగంటున్నాడు అనమాట. నెక్స్ట్, అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై, మరియు అదే కాకుండా సముద్రంలో తుఫాన్ వచ్చేస్తుంది, జాగ్రత్త, అలర్ట్ ఉండు అనేటట్లు చెప్తుంది. చింతా మత్ కరో, చింతా మీన్స్ భయపడవద్దు, మై అభి తుమ్హారి నావ్కా సూచిత్ కర్తా హూ, నేను ఇప్పుడే నీ నావ్కు ఇంటిమేట్ చేస్తాను అంటే చెప్తాను దానికి, అంటే అటు సైడ్ తుఫాన్ వస్తుంది, ఇటు సైడ్ అంటే దిశ మార్పు చేసుకో అనేటట్లు. కి వహ్ అప్నా మార్గ్ బదల్లే, నువ్వు నీ మార్గాన్ని, మార్గ్ అంటే దారి, నీ వేడు మార్చుకో అనేటట్లు.
అరే తుమ్హారే రాజ్య పర్, చూడు ఆ పక్క నీ రాజ్యంలో కిసీనే హమ్లా కియా హై, హమ్లా అంటే అటాక్ చేసినారు అనమాట, వేరే వాళ్ళు నీ రాజ్యంలోకి వచ్చి ఆక్రమించినారు. శీఘ్ర, శీఘ్ర అంటే జల్దీ, వెంటనే నీవు సహాయత కేలి సేనా భేజో, వెంటనే సహాయం కోసము నీ సైన్యాన్ని అక్కడికి పంపించు. వహ్ దేకో, అక్కడ చూడు ఏం చేస్తుంది, తుమ్హారే రాజ్యకే పూర్వమే, పూర్వ అంటే తూర్పు సైడ్ నాన్న, ఈస్ట్, తుమ్హారే రాజ్యకే పూర్వమే నీ రాజ్యానికి ఈస్ట్ సైడు ఉత్సవ్ మనాయా జా రహా హై, ఉత్సవ్ అంటే ఫెస్టివల్ పండగ, పర్వ్, ఉత్సవ్ అంటే పర్వ్. ఉత్సవ్ అంటే పర్వ్, నీకు ఈస్ట్ సైడ్ మీ రాజ్యానికి ఈస్ట్ సైడ్ పండగ అనేది జరుపుతున్నారు. తరహ్ తరహ్ కే ఖేలో కా ఆయోజన్ హో రహా హై, తరహ్ తరహ్ కే రకరకాల గేమ్స్ అనేవి కూడా పెడుతున్నారు అనేటట్లు కలగంటాడనమాట. అంటే ఆ రోజు మూడు చూస్తూ నిద్రపోతాడనమాట. చూడండి ఇది ధర్తీకి ఆంకే, ధర్తీ అంటే ఎర్త్ భూమి, భూమికి విలోమ శక్తి వచ్చి ధర్తీకి విలోమ శక్తి ఏంటన్నా ఆకాశ్, ధర్తీకి ఆంకే భూమికి కన్నా కళ్ళు ఉంటే ఏం జరుగుతుంది, ఒక రాజు ఆయన రోజు కళలు కని తన కళలు నెరవేర్చుకునేవాడు అనమాట. పొద్దున్నే అవి నెరవేరితే కన్నా రాజ్యంలో ఉండే మంచి తెలివివంతులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి ఆ కళను చెప్పేవాడు. అది నెరవేరిందనుకో వాళ్ళకు సన్మానించేవాడు, నెరవేరకపోతే కన్నా దాన్ని మళ్ళీ ట్రై చేసేవాడు. ఈ విధంగా ఖజానే కా ముఖ్ కోల్ దేతా, అంటే ఖజానా ముఖ్ అంటే అతను భాండాగారంలో ఉండే డబ్బును యూజ్ చేసి చేసేవాడు అనమాట. ఆ విధంగా జరిగేదనమాట. అదే కాకుండా ఈయన వ్యాపారం అనేది కూడా ఎన్నో వేల కిలోమీటర్లు సముద్రంలో వ్యాపారం అనేది చేసేవాడు. అంటే షిప్లలో వ్యాపారం అనేది చేసేవాడు. నయి బస్తియా, కొత్త కొత్త నగరాలు అనేది కూడా ఈయన నిర్మించినాడు అనమాట. అదే కాకుండా అతను తన రాజ్యంలో ఏమేమి జరుగుతుందో ఇదంతా కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేటట్లు ఒకరోజు నైట్ అతను కలగంటాడు అనమాట. ఏమని, ముందు ఆ చంద్రుని దగ్గర పడుకొని చూస్తుంటాడు చాందిని, అంటే పూర్ణిమ రోజు ఈ మూను ఎంత బాగుందో, నక్షత్రాలు దీనికే కన్నా కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోతాడు అనమాట. నిద్రపోయినాక అతను ఒక కలగంటాడు. ఏ కలగంటాడు, చంద్రునికి కన్నా కళ్ళు నోరు ఉంటే కదా చాలా బాగుంటుంది కదా, నా రాజ్యంలో ఏమేమి జరుగుతుందో తను చెప్తుంది కదా. ఏం చెప్తుంది అంటే, అదో అక్కడ నీ పడవ దారి మళ్ళింది చూడు, మరియు తుఫాన్ అనేది వస్తుంది, మార్గాన్ని మార్చుకో, నీ రాజ్యంలో వేరే చోట వేరే వాళ్ళు బందిపోట్లు ఆక్రమించినారు, అక్కడికి సైనికులు పంపి వాళ్ళకు హెల్ప్ చెయ్యనేటట్లు. మరియు అదే కాకుండా అక్కడ పర్వ అంటే పండుగలు అనేవి జరుగుతున్నాయి నీ రాజ్యంలో, చూసుకొని ఆ పండుగలకు వెళ్ళు. మరియు అదే కాకుండా రకరకాల గేమ్స్ అనేది కూడా ఆడుతూ ఉన్నారు కదా అనేటట్లుగా ఈ రాజు ఆ రోజు రాత్రి పడుకొని ఆ చాందిని అంటే పూర్ణిమ రోజు కళ కంటూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా కంటూ ఉండగా అతను కళలో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇది నాన్న ఈరోజు లెసను.